మాట్లాడుతున్నారు. దిగాలి దయచేసి, ప్లీజ్ అందరు దిగాలి అన్న, అందరు దిగాలి. అటు పోతే పడుతుంది అన్న, అందరు దిగాలి దయచేసి. అన్న దయచేసి అందరు దిగాలి ప్లీజ్. షర్మిలమ్మతో విగ్రహావిష్కరణ చేయాల్సిందిగా కోరుచున్నాను. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవని నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరికని నిలిపెను నీ కృషి. అన్నది మైకాపన్న అక్కడ చెక్ చెక్. ఈరోజు మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దివంగత నేత రాజన్న కూతురు మన జగనన్న చెల్లి షర్మిలమ్మ గారి చేతుల మీదుగా ఈ నర్సంపేట గ్రామంలో పెద్ద ఎత్తున సుమారు 4-5 వేల మంది నర్సంపేట ప్రజల సమక్షంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలని పరామర్శించడానికి 2వ విడతలో భాగంగా ఈ రోజు నర్సంపేట పట్టణానికి రావడం జరిగింది. ఏదైతే అకస్మాత్తుగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆనాటి వరకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ఏవైతే సేవలు చేశారో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేసినట్లు ఏ ముఖ్యమంత్రి కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదన్న సంగతి కూడా మనకి తెలుసు. కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం మహానేత దివంగత నేత చనిపోయిన ప్రాంతంలో మన జగనన్న ఏదైతే నల్లకాలువ దగ్గర వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన దాంట్లో భాగంగా లేట్ అయినప్పటికీ ఈ రోజు షర్మిలమ్మ ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని ఆ అర్నిషిలో కష్టపడి ఆనాడు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి వాడికి సహాయం చేశాడు. ఈ రోజుకి ప్రతి గ్రామం వెళ్ళినా ఏదైతే షర్మిలమ్మ పరామర్శకి ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామ ప్రజలు మీ బాబు బ్రతుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేశాడు అని షర్మిలమ్మని గ్రామ ప్రజలు ఓదార్చుతున్న సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. ఇది నేను చెప్తున్నది యథార్థం. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కన్నా కళలు నెరవేర్చే దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో మన తెలంగాణ ప్రాంతంలో మనందరం కూడా చెయ్యి కలుపుకొని రాజశేఖర రెడ్డి గారి కన్న కళలు నెరవేర్చుదాం. తప్పకుండా రాజన్న కన్న కళలు రాష్ట్రం విడబడిన తర్వాత కూడా తెలంగాణ బిడ్డలకి అందే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు స్థానిక నర్సంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శాంతకుమార్ గారు ఒక నిమిషం మాట్లాడతారు. ఈరోజు
నిజంగా మరి రాజశేఖర రెడ్డి గారి శిశువునిగా మరి వారు చనిపోయిన తర్వాత వారం రోజులుంటే మరి వారి గుర్తుగా 2009 ఎన్నికలప్పుడు మరి ఇదే ప్రాంగణంలో వేలాది మందిలో వారు ప్రజల గురించి ప్రాంత ప్రజానికం గురించి తాగునీరు గురించి సాగునీరు గురించి రైతాంగం గురించి మాట్లాడిన మాటలు ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టుకొని మర్చిపోలేకుండా ఉన్నారనే విషయాన్ని మరి పెద్దలు షర్మిలక్క గారికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. మరి అదే స్ఫూర్తితో ప్రజల బలంతో మరి ఈరోజు మా నాయకుడు మా గురువర్యులు ఈరోజు ఈ వేదిక మీద ఈ మైకు పట్టుకొని మాట్లాడుతున్నానంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షగా నేను ఈరోజు చెప్తున్నాను. ఎప్పటికీ ఇప్పటికీ వైఎస్ఆర్ కుటుంబం వెంట నేను నడుస్తానని ఈ వేదిక ద్వారా షర్మిలక్కకు మాటిస్తూ మరి 2009లో పెట్టిన స్ఫూర్తితోటే ఇక్కడ ఈ విగ్రహాన్ని నిలబడడం జరిగింది. ఇది ఒక గార్డెన్ గా రూపుదిద్దుకొని పట్టణ ప్రాంత ప్రజల అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక సంకల్పంతో మహానేత గుర్తుగా ఈ యొక్క వైఎస్ఆర్ స్మారక గార్డెన్ ను నిలబెల్పినాము. ఇప్పుడు దివంగత నేత రాజన్న కూతురు జగనన్న చెల్లి మన అందరూ అభిమానిస్తున్న మన నాయకురాలు షర్మిలక్క గారు మాట్లాడతారు. నర్సంపేట ప్రజలకు రాజశేఖర రెడ్డి గారిని ఎంతగానో అభిమానించి మా కోసం వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకి మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. సెక్యూరిటీ కూడా ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగనిది ఒక నాయకుడు చనిపోతే ఆయన వెనకాలే ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక కొన్ని వందల మంది చనిపోవడం అన్నది. కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారి విషయంలో మాత్రం అలా జరిగింది. ఎందుకని? ఒక్క నాయకుడు చనిపోతే ఆ బాధ భరించలేక కొన్ని వందల గుండెలు ఎందుకు ఆగిపోయాయి? ఒక్క నాయకుణ్ణి ప్రజలు ఎందుకు అంతగా అభిమానిస్తారు? ఆయన లేకపోతే గుండెలు ఆగిపోయేంతగా ఎందుకు ప్రజలు ఆ నాయకుణ్ణి ప్రేమిస్తారు? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల బాధను తన గుండెల్లో బాధగా మార్చుకున్నాడు కాబట్టి. ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడ్డాడు కాబట్టి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని కని విని ఎరుగని ఎన్నో అద్భుత పథకాలకు రూపకల్పన చేసి వాటిని అద్భుతంగా అమలు చేసి చూపించాడు కాబట్టి. ఎందుకంటే పేదవారిని తన భుజాన మోసాడు కాబట్టి, రైతుని రాజును చేశాడు కాబట్టి. అన్నం పెట్టే అన్నదాత ఎప్పుడూ అప్పుల పాలు కాకూడదని రైతులకి, రైతు కూలీలకు భరోసా కల్పించడానికి రాజశేఖర రెడ్డి గారు అంతా ఇంత చేసింది కాదు. ఉచిత విద్యుత్ ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చాడు, మద్దతు ధర కల్పించాడు, పెట్టుబడి ధరలను తగ్గించాడు. ఆఖరికి ఎన్ని అప్పులుంటే అన్ని అప్పులు పూర్తిగా రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. మహిళలంతా తన అక్క చెల్లెలు అనుకున్నాడు. అంతకుముందు రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. ప్రతి ఒక్క మహిళ నా సోదరి, ప్రతి ఒక్కరూ తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఆత్మగౌరవంతో బతకాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతమంది మహిళలుంటే అంతమందికి భరోసా కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.
డబ్బు లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా భరోసా కల్పిస్తే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంతకుముందు ప్రభుత్వాలు, అంతకుముందు ముఖ్యమంత్రులు పేదవాడికి జబ్బులు వస్తే ఏమిటి పరిస్థితి అని ఎవరూ ఆలోచన చేయలేదు. అంతకుముందు ప్రభుత్వాలు గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేశాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను పెద్ద మనసు చేసుకుని ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే వైద్యం చేయించుకొని పునర్జన్మను పొందారు. కోయ్ 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 అనే 108 లక్షల మందికి ప్రాణం పోసింది. 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఇలాంటి ఏ పథకం తీసుకుంటే ఆ పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుంటే 5 సంవత్సరాలలో ఒక్కరోజు ₹1 కరెంటు ఛార్జీలు పెంచిందలేదు, ₹1 గ్యాస్ ధరలు పెంచిందలేదు, ₹1 ఆర్టీసీ ఛార్జీలు పెంచిందలేదు. ఏ కొత్త పన్ను విధించకుండానే, ఏ ఛార్జీలు పెంచకుండానే అన్ని సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ 5 ఏళ్లలో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పేదల కోసం 46 లక్షల పక్కా ఇళ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 46 లక్షల పక్కా ఇళ్లు మన పేదలకే కట్టి చూపించారు. ఆయన బ్రతికే ఉంటే ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండేది, ప్రతి ఎకరాకి నీరుండేది, ప్రతి విద్యార్థికి చదువులుండేవి, ప్రతి ఒక్క విద్యార్థికి అర్హులైన వాడికి ఉద్యోగం కూడా ఉండేది. ఆయన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు చేశాయి. నీది ఏ కులం, ఏ మతం అని ఎప్పుడూ చూడలేదు, ఏ ప్రాంతం అని ఎప్పుడూ అడగలేదు, ఆఖరికి నీవు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని కూడా ఎప్పుడూ చూడలేదు. మన పర భేదం లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి మనిషిని గౌరవించాడు, పేదవాడిని గుండెల్లో పెట్టుకున్నాడు, తెలుగు ప్రజలందరినీ సొంత బిడ్డల్లా ప్రేమించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదే రాజశేఖర రెడ్డి గారి ప్రత్యేకత. అందుకే కోట్ల మంది గుండెల్లో ఈ రోజు వరకు రాజన్నగా ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనకు మరణం లేదు, రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు. తెలుగు జాతి బ్రతికున్నంత కాలం తెలుగు ప్రజల గుండెల్లో రాజన్న కూడా బ్రతికే ఉంటాడు. కానీ ఆయన ఆశయాలను మనమే బ్రతికించుకోవాలి, ఆయన పథకాలను మనమే కాపాడుకోవాలి. మీరు మేము చేయి కలపాలి, రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి. మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చినందుకు, మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి రాజన్న బిడ్డ మరొక్కసారి శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ 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 వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. చెప్పండి. సక్సెస్
నమస్తే